వాక్యం చదువుకుని కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని మనలో ఇందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నెడలాని దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడునదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. జీవమిగిలిన ప్రియ పరులకు తండ్రి మీకు వందనాలు నాయనా. ఈరోజు తిరిగి మళ్ళా నా ప్రియ సహవాస సంఘానికి సిద్ధపరిచిన పరిశుద్ధమైన మీ మాటలు మీరు మరలా వినిపించండి నాయన. మాట్లాడుతుంది మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడునని మీ మాట మాతో సెలవిస్తూ ఉంది నాయన. నిలబడిన నాలో నుండి ప్రభువా, ఈ దినమున మా ప్రియ సహవాస సంఘానికి సిద్ధపరిచిన పరిశుద్ధమైన నీ మాటలు వినిపించండి నాయన. దుష్టికి తావు లేకుండా ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను. ఎనగల చెవి గ్రహించే మనస్సు దయచేయండి నాయన. బిడ్డను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని మాటను మనం ఈరోజు చదువుకున్నాం. దేవుడు ప్రత్యేకంగా మాట్లాడని ఈ మాటలో యేసుప్రభువు వారు మాట్లాడిన మాట, మనుషుల యొక్క జీవితంలో దీపం ఏంటో తెలుసా? కన్నే. దేహము అంటే మన శరీరం. మనం పాట పాడుతూ ఉండేవాళ్ళం కదా, దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమ కలగేగా. దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమ కలగేగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించెనుగా. నూరుని తండ్రిని మరచి దినమును జీవించెదవా. దేహమునకు దీపం కన్నే, త్రావను చూపించేది కన్ను మాత్రమే అన్నాడు. దీపం ఏం చేస్తుంది? యేసుప్రభువు వారు ఉపమానాలు లోకంలో మనం ఉపయోగించు పనిముట్ల గురించి చెప్తూ వచ్చాడన్నమాట. అప్పటి దినాల్లో దీపమే కదా ఎక్కువగా ఉపయోగించేది. అందుకని దీపం మనిషి జీవితానికి ఎంత అవసరమో, అది ఏ విధంగా రాత్రిపూట త్రావ చూపిస్తుందో అనే పదాన్ని ఉపయోగించి చెప్పాడు అన్నమాట. దేహమునకు దీపము కన్నే అని చెప్తూ, నీ కన్ను చెడిపోతే దేహమంతయు చీకటిమయమై ఉండును అన్నాడు. కన్ను చెడిపోతే ఈ శరీరం అంతా చీకటిగా అయిపోద్దంటండి, చీకటి అయిపోద్దంటండి. కనుక కన్ను చెడిపోకూడదు, పనికి మన చూపు రాకూడదు. చూచుట ద్వారానే ఆశ పచ్చబడుద్ది. ఆ ఆశ ఏం చేస్తుంది తెలుసండి? ఎక్కువ భాగం శోధనా జీవితానికి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకు అవసరమైన వాటిని ఆశించిన యెడల తప్పు లేదు, కానీ అవసరం కాని వాటికి ఆశించాం. ప్రతి వస్తువు ప్రతి దాన్ని కూడా మనం దేంతో చూద్దాం? కనుదైన చూద్దాం కదండి. కానీ చూచిన ఆ కన్ను చెడు తత్వంతో కూడదు, దానిని ఆశించకూడదు అన్నమాట. నేను మీకు వాక్యం చూపిస్తాను. దైవ గ్రంథంలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసితిని. అయ్యో వెళ్ళినమాట, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేశాను. ఏంటి ఆ పాపం అని చెప్పంటే, దోపుడు సొమ్ములో మంచి చీనాలు వస్త్రమును, ఎండిని, బంగారమును నేను చూచి. కన్ను ఏమైందంట? చూచిందంట. నీ కన్ను చెడిపోతే
దేహం అందరూ చెడిపోతుంది. ప్రియ దేవుడు అలా చూడండి, ఏం చూశాడట? మొట్టమొదట మంచి చీనారు వస్త్రం చూశాడంట, అబ్బా అని చెప్పి. రెండవది వెండి, 2 మణుగులు వెండి చూస్తే ఎంత బాగుందో. మూడవది బంగారం. ఈ మూడింటిని చూసేసరికి ఆశ కలిగింది అన్నమాట. ఖచ్చితంగా వీటిలో నేను చూసిపోవాలని చెప్పి పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనం చదవండి, అదే అధ్యాయంలో ప్రారంభ వచనం. శపితమైన దానిని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా జరాహు మునుమానవుడును జెర్షీ మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు అనమాట. ఏం చేశాడు? దొంగతనం చేశాడు, అంతే కదా. దానికి ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎరుకో పట్టణాన్ని చుట్టూ తిరిగి స్వాధీనం చేసుకుంటారు కదా. పట్టణం గోడలు కూల్చబడతాయి, పట్టణం కూడా కూలిపోద్ది. కానీ నేను ఎరుకో పట్టణాన్ని శపించాను, శపితమైన దానిలో ఏది తీసుకోకూడదు అని అన్నాడు. ఒకవేళ దేన్నైనా ఆశించి మీ సమాజంలో ఒక్కడు దాన్ని ఆశించి తీసుకుంటే నా కోపం రగులుద్దని చెప్పాడు అన్నమాట. ఇది యెహోషువ సర్వ సమాజాన్ని పిలిపించాడు, ప్రజలందరూ పిలిపించాడు, అందరికి వినిపించాడు అన్నమాట. ఏమని చెప్పి అంటే, దేవుడు ఇలా చెప్పాడు కనుక దేవుడు విజయాన్ని మనకి ఇచ్చాడు. మనం జయించలేని యొక్క ఇరుకు కోటను కూడగొట్టడమే కాకుండా ఇలా చేసిందంటే యుద్ధం చేయలే, చుట్టూ ప్రదక్షిణ చేశారు అంతే. 7వసారి తిరిగేసరికి ఏమైంది అంటే ప్రాకారం కూలిపోయింది కోటలో. తర్వాత ఆ ఇళ్ళని పడిపోయినాయి, జనం అందరూ చచ్చిపోయారు ఇంచుమించుగా. ఏంటి అక్కడ ఉందని చెప్పి అంటే పనిముట్లు ఉన్నాయన్నమాట. అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఏ పనిముట్టు మీరు ఆశించి చేసుకోకూడదు. కారణం ఏంటంటే శమింపబడిన ప్రాంతం అది. శపితమైన దానిలో ఏది ముట్టుకున్నా సరే అది మీ జీవితాల్లో ఎదురు దెబ్బ తగులుద్ది, జాగ్రత్త. శపితమైన దాన్ని ఏది ముట్టుకోకూడదు అని చెప్పాడు అనమాట. ఇది ఎవరికి తెలుసు? ఆకానుకు కూడా తెలుసు. ఏమా ఎవరికి తెలుసు అంట? ఎందుకంటే సర్వసామాన్యులు ఎవరున్నారు? ఆకాను కూడా ఉన్నాడు. చక్కగా వంశాంకురముగా విడదీసి పలానా మనోడైనటువంటి ఆకాను ఇప్పుడు నేను నాకు చదివించాను నేను. భయంకరం కదా. ఈ స్థితి జరిగిన తర్వాత చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు వీళ్ళు. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి సైన్యం గొప్ప సైన్యం అయినటువంటి దేవుని శక్తితో నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు భయపడిపోయి పారిపోయి వచ్చేసారంటే. ఇలాగూ జరగడానికి గల కారణం ఏంటి అని చెప్పి దేవుడి దగ్గర ఏం చేసాడు తెలుసా? విచారణ చేశాడు. చిన్న పట్టణం ఆయన, ఇంత పెద్ద పట్టణాన్ని మేము జయించాం కదా, చిన్న గ్రామాన్ని ఆయన మీద యుద్ధానికి వెళితే మా ప్రజలు ఏ విధంగా భయపడిపోయి వచ్చేస్తున్నారు, వాళ్ళు తిరిగి వాళ్ళందరినీ కూడా భయంకరంగా కొడుతున్నారు, చంపుతున్నారు, కనుక ఇది ఎందుకు జరిగింది అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, శపించబడిన దానిలో కొంత మీ దగ్గర ఉంది, సమాజం దగ్గర, అందుకని మీకు విజయం కలగదు అని అన్నాడు. ఇప్పుడు దాన్ని పారేయాలి. ఏం పారేయాలి? శపితమైన దానిని పట్టుకొచ్చారు శివుడు, అది పారెత్తేనే వీళ్ళకి విజయం వస్తుంది అన్నమాట. దాని దూరంగా విసిరెత్తేనే విజయం వస్తుంది. అప్పుడు సమాజాన్ని కోడ చేసి తర్వాత క్రమం ప్రకారంగా వంతులు వేసి సీట్లు వేసాడంట. అప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీదకి వచ్చిందను. నీ పాపం నిన్ను పట్టించును అని ఉంది వాక్యంలో. అతను చేసిన అపరాధం ఏం చేసింది తెలుసా? పట్టించిందన్నమాట. అప్పుడు అంటున్నాడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపం చేశాను, దోపుడు సొమ్ములో మంచి చీనాల వస్త్రం, 2 మణుగులు వెండి తీసుకొచ్చాను, అవి నా డేరాలో ఉండే అని చెప్పాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విషయం ఏంటో తెలుసా? ఈ శబరిమైన దాన్ని తీసేయాలి, ఆకాను కుటుంబం ఉండడానికి లేదన్నాడు దేవుడు. ఎక్కడ అతను ఈ దాడానికి ఒడిగట్టాడో ఆకార లోయలోకి తీసుకుపోయి చంపేయమన్నాడు. అంతే వాక్యంలో అతడిని, అతని కుటుంబీకులను, అతని యావదాస్తిని, కుమార్తెలను, కుమారులను,
ఆకారులోకి తీసుకుపోయి రాళ్ళు కొట్టి చంపిరి అనంద వాక్యం. అంతేనా? రాళ్ళు చంపేశారండి. మొత్తం ఏమైపోయింది? దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడితే నీ దేహం అంతే చెడిపోను. అది చీకటమయమై ఉండును. ఆ చీకటి ఎంతో ఘోరం అన్నాడా లేదా? చూసారా? చీకటి ఎంతో ఘోరం. ఎంత ఘోరం అంటే తన జీవితాన్ని నాశనం అవటమే కాకుండా కుటుంబం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు వాడుకుందాం. ఆకాను చూపు శోకం బెగాది నీకేలను ఓ సోదరా. ఆకాను చూపు శోకం బెగా అది నీకేలను పోకు పాపపు దనదోపు నకై పోకు పాపపు దనదోపు నకై కొని రాకు ఇంటికి శాపంబును కొని నీ ఇంటికి శాపంబును సిల్వరే శీఘ్రమే చూడు మీగా బాలియాయే నీ పరకేశుడే. ఆలోచించక ఆలసించక అటు ఇటు చూచి ఎనుకాడగా సిల్వరే శీఘ్రమే చూడు మీగా బాలియాయే నీ పరకేశుడే. ఆమేన్. మొదటి వచ్చిన ఒకసారి చూడండి. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన యెడల దేహమంతయు వెలుగుమయమై ఉండిన. చక్కని మాట. అర్థమైందమ్మా? నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కానీ కింద మాటలో నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండి నీడల ఆ చీకటి ఎంతో గొప్పది. వెలుగే మన వెలుగు సంబంధం. కానీ చీకటి సంబంధమైనటువంటి వాటిని ఆశించకుండా ఉండాలి. ఒకవేళ అది ఆశిస్తే ఎప్పుడు మనం ఆశిస్తామని చెప్పండి? చూచుడు ద్వారానే. ఇప్పుడు అర్థమైంది కదా? అతను చూచాడు అన్నమాట. నేను వాటిని చూచి అనంద వాక్యం. అంతేనా? నేను వాటిని చూచి వాటిని ఆశించి. చూస్తే తప్పు కాదు, కానీ ఆశిస్తే మాత్రం తప్పే. ఎందుకని చెప్పడం ఇది మన కాదు, కానీ మనం ముట్టుకోకూడదు కనుక, మనం తీసుకోకూడదు కనుక చూచినందువలన లోకంలో ఒకవేళ ఏం చూడకుండా జీవించిన లోకంలో అన్నీ చూసుకోవడానికి తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ చూచిని కొన్ని మనం ఆశించినవి ఉన్నాయి. అవి మనం ఆశించకూడదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఉన్నాం, దేవునిగా జీవిస్తున్నాం. నీ వెలుగు చీకటమయం అయిపోతే ఆశిస్తే దాన్ని తీసుకొచ్చుకుంటే నీ గృహంలో తీసుకొస్తుంటే ఒక విషయం ఏంటి తెలుసా? అతని ఇంట్లో పాతి పెట్టాడంట. ఉందా? ఆ ఇంట్లో ఏం చేశాడంట? జాగ్రత్త. డేరాలో, తన ఇల్లే అప్పుడు డేరాలే. ఆ డేరాలో ఏం చేశాడంట? పాతి పెట్టాడంట. చాలా జాగ్రత్త అండి. దేవునికి తెలియకుండా పాపం తీసుకొని ఇంట్లో అలా దాచిపెడుతున్నాం. చాలా జాగ్రత్త. అది నీ గృహానికి కుటుంబానికి ప్రయోజనకర స్థితి కలిగించదు. ఎందుకో తెలుసా? వెలుగు మనం దేవుని అంగీకరించి జీవిస్తున్నాం. దేవుడు మనలో వచ్చాడు కనుక ఈ యొక్క దేహాన్ని ఏం చేశాడంటే వెలుగుమయముగా చేశాడు ఆయన. కానీ చీకటమయముగా చేసుకున్నది ఎవరో తెలుసా? నువ్వే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఆశిస్తావో అంటే నీ స్వచిత్తంగానే చీకటమయంగా చేసుకున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని. నీ ఆత్మీయ జీవితాన్ని చీకటమయంలో గడిపించుకోకు. ఆ కానుకు శోకం వచ్చింది. ఏమొచ్చింది? అంతేనా? ఆ కాను చూపు శోకం బేగాది నీకేలా ఓ సోదరా. ఆమేన్. రోధించుంటాడు, శోకించుంటాడు. యెహోవా దేవా
నన్ను క్షమించిన ఆయన అని చెప్పి అప్పుడు అన్నా సుఖం లేదు. ఇక ఉందా? లేదండి, శోకం. అందుకనే చెడిపోకుండా ఏం చేయాలి? దేహాన్ని కాపాడుకోవాలి. ఆ బాధ్యత దేవుని బిడ్డలదన్నమాట. క్రీస్తును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క దాన్ని నేర్చుకున్నాం. ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్ళండి. 3:4 చూడండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినమన్నా మీ కన్నులు తెరవబడిననియో, మీరు మంచి చెడ్డలు తెలుసుకున్నవారై దేవతలవలే ఉందిరనియో అది దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ అప్పుడు చూసిందండి. అంతేనా? అప్పుడు చూడలా. ఎప్పుడు చూడలా? అపవాది వచ్చి శోధించే వరకు కూడా ఆ పళ్ళు చూడలేదు. తెలుసండి, దేవుడు చెప్పిందే చేశారు వాళ్ళిద్దరికి కూడా. ఇది మంచి చెడ్డలు తెలియజేయ వృక్ష ఫలాలు తినకూడదు, జీవవృక్ష ఫలాలు ఇవన్నీ తప్పని తినండి. తింటూ ఉన్నారు. అలాగే చల్లబోట వేళ దేవుడు వస్తూ ఉన్నారు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు కలుసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని దగ్గర త్రోసివేయబడిన అపవాది ఉంది, కాసుకున్నాను అనమాట. ఇద్దరు కలిసి ఉన్నంత వరకు కూడా అపవాది వశం కాలేదు. కానీ ఆదాము కొంచెం దూరమై ఎక్కడికి వెళ్ళిలో తెలియదు, కానీ ఈమె ఒంటరిగా ఉంది. ఎవడు? స్త్రీ. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి కలుసుకుంది. ఎవడో అంటే అపవాది. అపవాదిని చూసిన, అవుమ్మా ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి విషయాలు అని చెప్పి అంటే, నాకు ఒక విషయం తెలుసు, ఇది నిజమేనా అని అంది. ఏంటది అని చెప్పి అంటే, తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు కానీ అది కాదు, ఆ చెట్టు ఫలాలు తినకూడదని చెప్పి దేవుడు చెప్పాడా మీకు? చెప్పాడు మాకు. నేను తిన్నామనుకో చచ్చిపోతావు అని చెప్పాడు అన్నాడు. విషయం అది. ఎవరు చెప్తున్నారు? అవమని చెబుతుంది, అపవాదితో మాట్లాడుతున్నాను అనమాట. ఏమని చెప్పండి, అన్నీ తినమన్నాడు దేవుడు, కానీ ఆ చెట్టు ఫలాలు తినకూడదన్నాడు. ఏ రోజైతే ఈ నా మాటను ధిక్కరించి తింటారో మీరు చచ్చిపోతారని చెప్పాడు. అప్పుడు చెప్తుంది ఏమని, మీరు చావనే చావరు. భయంకరం కదా ఏమండి? భయంకరమైనటువంటి స్థితితో కూడిన మాట అపవాది బోధించింది. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చేయొచ్చు, అది చేయకూడదు. బాలేవారు ఎవరు చెప్పారు మీకు అన్నారు అనుకో, నిజమేనేమో ఇది ఒక ఆలోచన. ఏమండి, ఎంత అరిచి చెప్పిన దైవ సేవకుని యొక్క మాటలో ఏం చేస్తారో తెలుసా? వెంటనే ఆలోచనలో పెట్టుకుంటారు. దైవజనుల మాటలు ఆలోచనలో పెట్టుకోరు. ఎవరో ఒకడు వచ్చి ఏమైంది లేవయ్యా అంటే చాలేక ఏం చేస్తారు? విజృంభించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. చాలా జాగ్రత్త అండి. ఆత్మీయ జీవితానికి నాశనకరమైన స్థితిని నీ చేతులారా నువ్వే తెచ్చుకున్నట్లు అవుతుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏమని చెబుతుంది? మీరు చావనే చావరు అంది. నిజమా? మరి చావకుండా ఏమవుతాం మేము? దేవతలు. ఒకడు తింటే మాత్రం దేవతల వలె ఉందరు అని చెప్పారు. దేవుడు లాగానే ఉంటారని చెప్పలా. దేవుని బిడ్డగా చేసుకున్న మనం ఎలా ఉండాలి అంటే దేవుడు లాగానే ఉండాలని చెప్పి దేవుని కోరిక. అంతేనా? కానీ అపవాది చెడుగా బోధించి ఏం చెప్తుంది? దేవతల వలె ఉందరు. దేవత అంటే ఎట్లుంటుందో కాదండి. ఇదొక ఆలోచన. ఎవరికి? దేవుడు నాకు తెలుసు, మేము నాకు తెలుసు, కానీ దేవత ఎలాగుంటుంది? దేవతల్లాగా అయిపోతామని చెప్పి అంటున్నాడు. అప్పుడు చూసిందంటండి. అప్పుడు ఏం చూసింది? ఆ వృక్ష ఫలమును చూసిందంట. అవి చూపునకు రమ్యమును వివేకమును కలిగించు, ఆహారమునకు మంచిదిను. అప్పుడు చూసి చాలా అందంగా ఉంది, ఆహారానికి మంచిగా ఉండేటట్టు ఉంది,
మనం తినే వాటి కంటే ఇది ఇంకా బాగుండేటట్టు ఉంది. అప్పుడు ఆశ కలిగింది. ఏం చేసిందట, తినేసేసుకుని తినేసి కొన్ని తన భర్తకి ఇచ్చిందంట. భర్త కూడా తినేసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఎందుకని? దేవుడు రానే వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామా ఎక్కడా, ఆదామా నువ్వెక్కడా అంటుంటే రోజు పరిగెత్తుకొచ్చి ఇద్దరు కలిసి కలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ ఆదాము అవ్వ దూరంగా పారిపోతున్నారు. అర్థమైపోయింది ఎవరికి? దేవుడికి. ఎక్కడ దాక్కున్నారో దగ్గరలోకి వెళ్ళి ఆదామా పిలుస్తుండే అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతున్నారంట. దేవుడి దగ్గరికి వచ్చేసరికంట చుట్టూ కచ్చట అల్లుకున్నారంట. ఎందుకు అని చెప్పాడు. వాళ్ళకి ఏం తెలిసింది? సిగ్గొచ్చిందంటండి, దిగంబరులో తెలిసిందంట. మరి అప్పటి వరకు మహిమ శరీరంతో ఉన్నారు అంతే. ఏ శరీరం అండి? దేవుడిచ్చిన మహిమ శరీరము. స్తోత్రం కలుగునుగా. మరణ శరీరము మార్పుంది, మహిమ శరీరము పొందుటకై. మరణ మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయము నన్ను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. నేనానందముతో సాగెదను. ఆనందం సాగే జీవితాన్ని చీకట్లో తీసుకెళ్ళబాకండి. ఆనందంతో దేవుడితో కలిసి జీవించే జీవితాన్ని చీకటమేగా చేసుకోకండి. మహిమ వస్త్రం కలిగి జీవిస్తున్న నీవు దాన్ని కోల్పేసి దాన్ని కల్పించుకోకు. అది కల్పించుకుంది అవ్వమ్మ అదా మాత్రమే. దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? నేను దిగంబరులుగా ఉన్నాము జవాబు ఇచ్చాడంట. దేవుడు అంటున్నాడు, దిగంబరి నీకు తెలియజేసిన వాడు ఎవడు? నేను తినవద్దన్న పండు తినవా అన్నారలేదా? ఖచ్చితంగా అక్కడ అన్నాడు దేవుడు. మెన్షన్ చేసి ఉంది వాక్యంలో. అందుకు ఆయన నీవు దిగంబరిను అని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదు అని నీతో చెప్పిన పండు తింటివా అని అడిగాను. చూసారా, సూటికి అడుగుతాడని దేవుడు. జాగ్రత్త, దేవుని బిడ్డవే, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అయి ఉన్నావు నువ్వు. ఈ శ్వాస జీవితంలో అన్యతత్వం దొరలకూడదు. దైవికమైన జీవితంలో ముందు నడుస్తూ ఉండాలి. దేవుడు అతీతుడు, శక్తివంతుడండి. మన జీవితానికి అవసరమైనట్టుని అనుగ్రహించేటటువంటి ఆ తత్వం కలిగిన శక్తివంతుడై ఉన్నాడు. మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మకమైన వాడు. తెలుసా, మన జీవితాన్ని పరిపూర్ణ విశ్వాసంలో నడిపించడమే కాకుండా గృహ కుటుంబాన్ని ఆదరణతో కూడినటువంటి ఆయన శక్తిని అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉంటారు. ఆయన నడిపిస్తూ ఉంటారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడి అలసటపై పడిన, కన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి కన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. ఆమేన్. ఎలాంటి శ్రమ అనుభవం మనకు ఎదురైనా సరే దేవుడు ఏం చేస్తాడంట? చేయి పట్టుకుంటాడంటండి.
మన చేయబట్టి నడిపిస్తూ ఉంటాడు అంతే. అందుకే వచ్చాడు ఆయన, నడిపించే మన దేవుడు. అందుకే వచ్చాడు. అయ్యో, ప్రతి నిత్యం నేను నడిపిస్తున్నాను నా బిడ్డలు, నా కొరకు సిద్ధపరుచుకున్నాను నా బిడ్డలు, ఈ స్థితికి జరిపోయారా వచ్చి మాట్లాడుతూ అడిగాడు, ఎందుకు ఇలా చేశావు? నేను తినొద్దన్న పాటు తిన్నావా? క్షమించు నాయన, తినేశాను అంటే బాగుండు. ఏం చెబుతున్నాడు? అయ్యా నేను కాదు. మరి తినేసిన తర్వాత నేను కాదు అంటావేంటి? తిన్నాడా లేదా? క్షమించు నాయన, తినేసానని చెప్తే అంటే అది ఒక రకంగా ఏమయ్యేదో మనకు అర్థం కాదు. కానీ నేను కాదు నాయనా, నీవు నాకు సాటి అయిన సహాయం చేయవ్వా, ఏమీ నాకు తిని నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆమె అలాగ అయిపోయిన తర్వాత నేను ఇలాగ ఉంటాను ఎందుకని చెప్పి నేను కూడా తినేశాను. వాస్తవం ఏంటంటే అవ్వ తినంగానే ఏమైపోయింది? అవ్వ తినగానే ఏమైపోయింది? దిగంబరైపోయింది. ఆదాము చూశాడు, ఆదామే మహిమలో ఉన్నాడు, అవ్వ దిగంబరత్వంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుడు ఏమన్నాడంటే అందుకు కట్టుబడ్డాడు. ఇదిగో నేను నీకు సాటి అయిన సహాయముగా ఏమని ఇస్తున్నాను అన్నాడు. నైనా నువ్వే కదా నాకు సాటి అయిన సహాయంగా ఇస్తానన్నాను, కనుక ఆమె అలాగ అయిపోతే నేను ఎలాగ ఉంటే ఏ విధంగా ఉంటాం మా జీవితం అని చెప్పి ఏం చేశాడంట, ఆయన కూడా తినేశాడంట. అందుకే ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు దగ్గర పోయారు. జాగ్రత్త అండి, కొన్ని విషయాలు భార్య భర్తలు కలిసి ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి, అది మంచిది కాదు. మనం వెలుగుమయులు అయి ఉన్నాం కదా, మన దేహం ఏమా దేవుడు ఏమి ఇచ్చాడంట? వెలుగుమయముగా చేశాడంట, చీకటిమయముగా కాదు. ఎప్పుడైతే ఆ కన్ను చెడిపోతేనే చీకటిమయం అయిపోతుందంట దేహం. అంతేనా? అంటే దేహం దేనికి సాధ్యం? జీవితం అంతా కూడా అని అర్థం. జీవితం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది, వెలుగుమయమై ఉండే స్థితిని కోల్పోతామనే అర్థం అన్నమాట. అవ్వ మీద ఏం చెప్పాడు? అవ్వమేమో ఎవరి మీద చెప్తుంది? నేను కాదు నాయన ఫలానా అని చెప్తాను. ఎవరి మీద చెప్తుంది? సర్పం నన్ను మోసం చేసింది. ముగ్గురు పిలిచాడు అంతే, విడిచిపెట్టల దేవుడైనా ముగ్గురు పిలిచాడు అంతే. రాండి ఇక్కడ కానీ రండి పిలిచాడు. చూడు అదా, నీ భార్య అయిన అవ్వ మాటని శుభ్రమైన జీవితాన్ని పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ కుటుంబాన్ని చెమటూర్చి పోషించుకోవాలి. బా అన్నారు లేదా? చెమటూర్చి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నాడు. అవమ్మా చక్కగా బిడ్డలు కనాలి అని నా ఉద్దేశం. అది వేదన లేకుండా కనాలని చెప్పి నేను అనుకున్నా. దేవుని ఉద్దేశం అదండి. అసలు కాన్పు సమయంలో వేదన పడ్డానికి కారణం ఏంటి? అమ్మ చేసిన పొరపాటు అనమాట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వేదనతో నీవు పిల్లలను, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, వేదనతో నీవు పిల్లలను కందువు. పాప స్త్రీకి ఇచ్చినటువంటి భయంకరమైన స్థితి అన్నమాట. వేదన కదా, భయంకర వేదన. అరుస్తాం, వేదన పడతాం, కన్నీరు కారుస్తారు. ఎప్పుడు అని చెప్పండి? ప్రసవి సమయంలో. అది హోమగాడు ఆమెకి ఇచ్చిన ఫలితం అన్నమాట. అంటే దేవుడు ఇచ్చిన ఫలితం. ఆ తర్వాత సర్పాన్ని కూడా పిలిచాడు. రైట్ ఎవరుకుండా, ఇదిగో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగ చేస్తావు, దాన్ని మడ మీద కొడతావు, అది నిన్ను తల మీద కూడా చెచ్చకొట్టేస్తుంది అని చెప్పాడు. అందుకని ఆమె ఎందు యేసు పుట్టెను తెలుసా? ఎవరు ఎందు పుట్టాడు? ఆమె ఎందు యేసు పుట్టెను. యేసు అపవాది యొక్క తల శిలువలో ఖచ్చితంగా కొట్టేశాడు. స్తోత్రం గారు. ఆ స్త్రీ సంతానంగా మరలా ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు, దేవుడు వచ్చాడు, విమోచకుడు అయిన మన జీవితాన్ని విమోచించడానికి ఈ లోకంలో మరలా తిరిగి జన్మించాను. ఆయన ఏ విధంగా వచ్చాడంటే ఒక శ్రేష్టమైనటువంటి గర్భాన్ని సిద్ధపరచుకున్నాడు, అక్కడి నుంచి బయటకు వచ్చాడు అన్నమాట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. నువ్వు దానిని మడం మీద కొట్టదు, అది నిన్ను తల మీద కొట్టి నీ తల చితక్కొట్టేస్తుంది. అక్కడ పెట్టాడండి దేవుడు. అతీతుడైన దేవుడు, శక్తివంతుడు. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నీ కన్ను చెడినదైతే ఆ పండు చూసి ఏం చేసిందంట? చూసి
అవి అందంగా రమ్యంగా కనబడిందంట. అప్పుడు కొన్ని తినేసిందంట. కనుక చూచుట ద్వారానే కలిగిన పరిమాణం అవమకు కానీ, చూచుట ద్వారానే కలిగిన పరిమాణం ఆకారం కానీ కలిగింది. కానీ నాశనమైన స్థితిలో అవమకు మాత్రం జీవితం ఉంచాడు, కానీ భారమైన స్థితిని కల్పించాడు. భర్తల వాంఛ అప్పుడు వచ్చిందంట, అంతవరకు లేదు సుమా. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును, నీవు గర్భవతి అవుతావు, పిల్లలను కంటావు, కానీ వేదనతో పిల్లలను కందువు అన్నాడు. బయటికి పంపించాడు. ఒక విషయం ఏంటంటే, బయటికి పంపించేశాడు. ఎవరిని? అవని అదావని సర్పాన్ని దూరంగా తోలిసేసి అక్కడ నిత్య జీవ ఫలాలు కలిగిన తోటకి ఏం చేశాడంట? కంచేశాడంటండి. ఎందుకు తెలుసండి? అలా వేయటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు పాపంలో ఉన్నారు. ఈ పాపంలో ఉన్న ఈ మనుషులు పోయి మరలా నిత్యం ఫలాలు ఒకటి తీసుకుని తిన్నారనుకోండి, ఆ పాపానికి విముక్తి రాదు, అలా చేసే అవకాశం కుదరదు. అందుకు బయట తోలేశాడు అనమాట. అందుకండి దేవుడు ఎంత అన్యాయం చేశాడు. ఏమంటే పాస్టర్ గారు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు సువార్తకి వెళ్ళినప్పుడు, ఏమంటే పాస్టర్ గారు దేవుడు ఎంత అన్యాయం చేశాడు, బయటకు తోసేశారు అనుకో, మళ్ళీ అసలు కంచేసేసి అలానకు పోయి చూడటానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. అన్యాయం కదా అని చెప్పాడు. అన్యాయం కాదు నాయన, వీళ్ళు పాప నైజంలో ఉన్నారు, దీనికి ఇరుడు రావాలి, పాప పక్షాలను కలగాలి. ఇలాగ పాపంలో ఉండి నిశ్చయ ఫలం తినడనుకోండి, ఆ పాపంలో నిండిపోతారు. ఇక అంతే, వాళ్ళకి తిరిగి మరలా ఆ పాప పక్షాలను చేసే అవకాశం కుదరదు. అందుకు బయటకు పంపించేశారు. తర్వాత యేసుగా వచ్చాడు కదా ఆయన. అక్కడ భాగం చెప్తున్నా, తెలిసే ఉంటుంది నీకు. మరి సర్పంతో ఏం చెప్పాడు? నువ్వు దాని మడ మీద కొడతావు, అది మాత్రం దాని సంతానం ఏం చేస్తుందంటే నిన్ను తల మీద కొట్టి దాని తలక చితక కొడద్ది అని చెప్పాడు కదా. కనుక స్త్రీ సంతానం ఎవరు? ఏమండి స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభువే. ఆమె తీసి పుట్టిను, పురుష సంయోగం లేకుండా పుట్టారు ఆయన. స్త్రీ సంతానం కూర్చాడు ఆయన. కల్వరి శిలువలో అపవాది యొక్క తలను చితక్కొట్టాడు. అంటే నమ్ముతున్నామండి అంటారు. అప్పుడు ఖచ్చితంగా నెరవేరినట్టు వాక్యం తెలియజేసేవాళ్ళం మేము. నిజమేనండి, దేవుడు గొప్పవాడు, ఆయన ప్లాన్ వేరు. స్తోత్రం కలుగును కాక. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి వాక్యం మీ అందరికీ ప్రత్యేకమైన మనవి ఏంటంటే, కన్ను ఏమవకూడదు, లోకంలో ఏది చూడకూడదని మాత్రం దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు చూచిన వాటిని మీ జీవితంలో అది తీసుకోవాలని దాన్ని ఆశించకూడదు. ఒకవేళ ఆశిస్తే ఏమవుతుందంట? చీకటి అయిపోతుందంట. ఆశిస్తే ఏమవుతుంది? తీసుకున్నారు కదా, అతనేమో పనిముట్లు తీసుకున్నాడు, తినలా. మీకు అర్థమైందా? పనిముట్లు తీసుకున్నాడు, అది కూడా ఏమైపోయింది? శాపానికి గురైపోయారు. కనుక జాగ్రత్త అండి, జాగ్రత్త అండి. దేవుని పక్షంగా జీవిస్తున్న ప్రతి కుమార్తె కుమారుడు కూడా ఏం చేయాలంటే ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెలుగుతో కూడిన జీవితం మంది. చీకటిమయం నుండి విడుదల పొందాం, వెలుగుమయముగా మనకు జీవితాన్ని దేవుడు వెలిగించాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏ విధంగా చెప్పంటే, ఓ పాట ఉంది మనకు తెలుసా మీకు? ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును మార్గమతయు చీకటిమయము, తయు చీకటిమయము, స్వర్గానగరికి మార్గం మెట్టులో, స్వర్గానగరికి మార్గం మెట్టులో, సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని, సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును. మన ఆత్మదీపాన్ని ప్రభు వెలిగించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వెలిగించిన ఆయన సదయా మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు.
స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ స్వర్గ నగరానికి మార్గం ఆయనే బాట వేసి ఉన్నాడు కనుక ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయనకి దూరమై జీవించకండి, చీకట్లోకి వెళ్ళబాకండి, వెలుగులోని జీవిస్తూ ఉండండి. యేసుని కలిగి మాత్రమే ఉండండి. మీ జీవితాలు, గృహాలు, కుటుంబాలు ఆదరణగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ దేవునిలారా, 2 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటి వ్యక్తి చూచి ఆశించడం ద్వారా తన సర్వాన్ని కోల్పోవటంగా జీవితం కోల్పోయాడు. చూచట ద్వారానే ఆశ కలిగి తింది, కానీ జీవితంలోనికి పాపాన్ని నెట్టుకొచ్చింది, శాపానికి గురైంది. అయినా దేవుడు విమోచకుడుగా మనలా వచ్చి విమోచించాడు తన సహవాస, తన కుటుంబాన్ని, అనగా ఆదాము సంతానాన్ని. ప్రార్థన చేసుకో. నీ వెలుగులో జీవించడానికి నన్ను ఏర్పరచుకున్నావు. నేను నా గృహ కుటుంబాన్ని నువ్వు మాత్రమే నడిపించు ప్రభు. చీకటిలోనికి నేను జారిపోకుండా, ఏ లోక సంబంధం వాటిని ఆశించకుండా ఉండు, స్థితి నాలో ఉంచు. నేను ప్రార్థన చేసుకో. జీవం కలిగిన తండ్రి, కొందనాలు నేను కొద్ది నిమిషాలు పరిపూర్ణమైన కృపతో కూడిన వాక్య భాగాల్ని సహవాస సంఘానికి నేర్పించావు. నీ బాటలో జీవించే శక్తి ప్రతి వారికి దాయిచి ఎలుగు మయమై ఉండును. అలాగే శరీరం అంతా, అలాగే జీవితం అంతా వెలుగుమయముగా ఉండటం కావాల్సిన కృప ప్రతి వారికి దాయిచి యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.